బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్. ఇవాళ కాంగ్రెస్ కోటికి అరకెపూడి గాంధీ. కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన. ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు. కాసేపట్లో కొలనుకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం. అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇప్పటికే నిర్మించిన భవనాల పటిష్టతపై అధ్యయనం. ఐఐటి నిపుణుల నివేదిక ఆధారంగా సర్కార్ చర్యలు. పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు. రెడ్ బుక్ పేరుతో తప్పుడు కేసులు పెడుతున్నారు. 3 పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయన్న పేర్ని నాని. అప్పుడు ఎమ్మెల్యేల్ని భయపెట్టి చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన నచ్చి వస్తున్నారు. ఫిరాయింపులపై శ్రీధర్ బాబు కామెంట్. రోడ్ల పరిస్థితిపై ఏపీ సర్కార్ ఫోకస్. గుంతలు పూడ్చడానికి 300 కోట్లు కావాలన్న అధికారులు. వెంటనే టెండర్లు పిలవాలన్న చంద్రబాబు. ఏపీ కొత్త సీఈఓగా వివేక్ యాదవ్. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనా. ఐఏఎస్ కృష్ణతేజను ఏపీ పంపేందుకు కేంద్రం ఆమోదం. 3 ఏళ్ల పాటు డెప్యుటేషన్. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ. హైడ్రా విధి విధానాలపై సీఎం రేవంత్ కీలక సూచనలు. ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధులు, చెరువులు, ఆక్రమణలపై కఠినంగా ఉండాలన్న సీఎం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రేవంత్ పర్యటన. లష్కర్గూడలో సీఎం సభకు ఏర్పాట్లు. గీత కార్మికులు భారీగా తరలి రావాలన్న మల్రెడ్డి రంగారెడ్డి. నిజామాబాద్ లో రైస్ మిల్లులపై సివిల్ సప్లై దాడులు. మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారణ. 39 రైస్ మిల్లులపై కేసులు నమోదు. అమెరికాలో AT&T సంస్థ డేటా హ్యాక్. 6 నెలల మొబైల్ డేటాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు. విచారణ చేపట్టిన సైబర్ సెక్యూరిటీ విభాగం. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో హై డ్రామా. ఆత్మహత్య చేసుకుంటానంటూ అడ్వకేట్ కు లావణ్య మెసేజ్. అర్ధరాత్రి పోలీసుల కౌన్సిలింగ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. గూడూరులో భారీ అగ్ని ప్రమాదం. ఫ్యాన్సీ దుకాణంలో చెలరేగిన మంటలు. చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపిస్తున్న మంటలు. కేయూ పోతన గర్ల్స్ హాస్టల్లో ప్రమాదం. అర్ధరాత్రి ఊడిపడ్డ హాస్టల్ స్లాబ్ పెచ్చులు. వరుస ఘటనలతో విద్యార్థుల ఆందోళన. నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు. ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ. బంగారం, నగదు అపహరణ. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం. రాజమండ్రి, రాజానగరం ప్రాంతాల్లో వానలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. దేశవ్యాప్తంగా ఇవాళ ఉప ఎన్నికల ఫలితాలు. 13 అసెంబ్లీ స్థానాల రిజల్ట్స్ మధ్యాహ్నం లోపు వెలువడే అవకాశం. T20 సిరీస్ పై కన్నేసిన భారత్. ఇవాళ జింబాబ్వేతో 4వ మ్యాచ్. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో టీమిండియా.